పోలీసులమని నకిలీ ఐడీ కార్డుతో ఇంట్లో మహిళ బంగారాన్ని ఎత్తుకెళ్లారు దొంగలు. వికారాబాద్ జిల్లా యాలాలలో ఘటన జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లో పనిచేస్తుండగా బైక్ పై వచ్చిన దొంగలు దగ్గరలో హత్య జరిగిందని భయపెట్టారు. వెంకటమ్మ అనే మహిళ ఒంటిపై ఉన్న బంగారాన్ని బ్యాగ్లో వేసుకోవాలని చెప్పారు. మహిళ ఒప్పుకోకపోవడంతో కత్తితో బెదిరించి అసలు నగలు తీసుకుని రోల్డ్ గోల్డ్ను బ్యాగ్లో వేసి పరారీ అయ్యారు. 5 తులాల బంగారం చోరీ జరిగిందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు బాధితులు. కేసు నమోదు చేసిన పోలీసులు 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. 2 FZ వాహనాలపై 4 దుండగులు వచ్చినట్లు గుర్తించారు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్తుంటే కమలపూర్ దగ్గరలో 2 బండ్ల నుంచి ఆపిండు. బంగారం తీసి బ్యాగ్ వేసుకోమంటే నేను వేసుకోకపోతే వాళ్ళకు పేపర్ తీసి దాంట్లో ఇచ్చి బ్యాగ్లో పెట్టుకొని తీసి దాంట్లో పెట్టిండ్రు. నా బంగారం తీసుకొని రోజుకుంటూ బ్యాగ్ వేసిండ్రు. నేను కొంచెం దూరం ముందుకెళ్ళి చూసుకుంటే అది రోడ్డు గోల్డ్ తెలిసింది. వాళ్ళు అక్కడి వరకు వెళ్ళిపోయింది. అక్కడ ముందర మడ్డగా అయింది. బంగారం తీసి బ్యాగ్లు వేసుకోవాలంటే తీయను అంటానంటే చంపేస్తాము అంటేనే అన్నారు. తీయకపోతే తీసి బ్యాగ్లు వేసుకొని అన్నారు. నేను తీసి బ్యాగ్లో పెడుతుంటే వాళ్ళు బ్యాగ్లో 2 కొలు వేసి నా బంగారం తీసుకున్నాను. 4 బంగారం గురించి సంపేశారమ్మ. బంగారం తీసుకొని సంచులు వేసుకొని బ్యాగులు వేసుకొని చెప్పేసి వాళ్ళు బ్యాగులు వేసినట్టు వేసి తీసుకొని రైట్ పంపించారు. ఎవరెవరు వచ్చారు? 2 బైకుల మీద. ఫస్ట్ మీకు ఎవరు చెప్పారు? వాళ్ళే చెప్పింది. ఫస్ట్ ఇద్దరు ఇద్దరు ఇట్లా ఇది గుమ్ముగూడినంట. గుమ్ముగూడి బండి తలం తీసుకొని దగ్గర పెట్టుకొని ఈయన దగ్గర తీసుకున్నారు.